ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ 2 వచనాల్లో మొదటిగా 4వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూస్తే దేనిని గూర్చియు తీర్పు తీర్చొద్దు అన్నాడు. దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి అన్నాడు కదా. ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకండి అన్నాడు. అంటే ప్రభువే వచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు అంటున్నాడు. అంటే ప్రభు వచ్చే వరకు తీర్పు తీర్చకండి, ప్రభువే తీర్పు తీరుస్తాడు అని ఈ వచనములో మనకు అర్థమవుతుంది. మరి 5వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు అంటున్నాడు. కాబట్టి తీర్పు తీర్చండి అంటున్నాడు. ఏది రైట్ మీరే చెప్పండి. ఈ 2 వచనాలను అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన ఈ 2 వచనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. అవునా కదా చెప్పండి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 4వ అధ్యాయము 5వ వచనంలోనేమో తీర్పు తీర్చకండి అన్నాడు. 5వ అధ్యాయము 13, 12, 11 వచనాల్లోనేమో తీర్పు తీర్చండి అంటున్నాడు. ఇంతకీ దేనిని మనం తీసుకోవాలి? ఎలా ఈ 2 సందర్భాలను అర్థం చేసుకోవాలి? 4వ అధ్యాయం 5వ వచనాన్ని బట్టి తీర్పు తీర్చొద్దా, లేదా 5వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలను బట్టి తీర్పు తీర్చాలా? చెప్పండి, ఏం చేయాలంటారు? చాలామంది సందిగ్ధంలో పడ్డారు కదా. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనము జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించాలి, జాగ్రత్తగా వచనాలను ధ్యానించాలి. ఏంటి ఈ రెండిట్ల మధ్య తేడా? ఎందుకు తీర్పు తీర్చాలా వద్దా అని అంటే, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడగలిగితే, మీలో ఎవడైనను, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, వాడు త్రాగబోతు కానీ, తిట్టుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, వ్యభిచారి కానీ, విగ్రహారాధికుడు కానీ అయి ఉన్నాడు. అలా వానికి తీర్పు తీర్చండి, వాని సంఘంలో నుంచి వెలువేయమంటున్నాడు, తీర్పు తీర్చమంటున్నాడు కదా. ఇప్పుడు సహోదరుడు అనబడిన వాడు దోచుకునేవాడైనను అంటే అర్థం ఏంటి? వాడు దోపిడి బయటపడినప్పుడు, వాడు వ్యభిచారం బయటపడినప్పుడు, వాడు విగ్రహారాధన చేస్తుండగా కనబడినప్పుడు, వాడు తుడుతున్నప్పుడు, వాడు త్రాగుతూ కనబడినప్పుడు, అంటే అతడు చేసిన పాపం లేదా అతడు చేసిన తప్పిదము బయటపడినప్పుడు ఖచ్చితంగా మనము తీర్పు తీర్చాలి. బయటపడ్డది, ఆధారాలున్నాయి, రుజువులున్నాయి, సాక్ష్యాలున్నాయి, అప్పుడు ఖచ్చితంగా తీర్పు తీర్చొచ్చు. మరి ముందు చెప్పిన మాటలను అర్థమేంటి? నీకు తెలియకుండా తీర్పు తీర్చకు, నీకు తెలియకుండా తీర్పు తీర్చకు. నీకు తెలియదు, హృదయంలోని రహస్యాలు నీకేం తెలుసు? నువ్వు చూడకుండా, నీకే ఆధారము లేకుండా, నీకే రుజువులు లేకుండా, ఎవరో చెప్పిన మాటలను బట్టో నీవు ఊహించుకును అతడు ఎలా చేసుంటాడు, అతడు ఈ విధంగా ప్రవర్తించుంటాడు అని ఒకవేళ నీకు అనిపించినప్పుడు రుజువులు లేనిది, ఆధారాలు లేనివవి. అలాంటి రహస్యములను దేవుడే బయలుపరుస్తాడు. కాబట్టి హృదయములోని రహస్యాలను చెప్పేంత గొప్పోడుగు నువ్వు కాదు, అది ప్రభువుకు విడిచిపెట్టేయాలి. దేనిని గూర్చియు తీర్పు తీర్చకండి అంటే అర్థమేంటి? సందర్భములో రాయబడిన విషయాలు, హృదయములోని ఆలోచనలు బయలుపరచినప్పుడు దేవుడు బయలుపరచగలడు. హృదయములోని ఆలోచనలు మోహపు చూపు చూశాడండి, వ్యభిచరించలేదు. మోహపు చూపు చూసిన వారికి మనం తీర్పు తీర్చలేం. ఎరా నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు అన్నప్పుడు వాడు ఖచ్చితంగా మాట తప్పుతాడు. మనకు తెలియదు, రుజువుపరచలేం. నేను ఏ ఉద్దేశంతో చూచానో మీకేం తెలుసు అంటాడు. కాబట్టి హృదయములో చేసే ప్రతి ఆలోచనను మనము రుజువుపరచలేము గనుక వాటిని గురించి మనం తీర్పు తీర్చకూడదు. మనకు తెలియకుండా, ఏ ఆధారము లేకుండా, ఏ రుజువు లేకుండా, ఎవరు సాక్ష్యము లేకుండా, ఎవరు రుజువులతో కూడిన సాక్ష్యాలు చెప్పకుండా మనము దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. అవి బయటపడినప్పుడు ఈ వచనాన్ని బట్టి ఖచ్చితంగా తీర్పు తీర్చవచ్చు. ఇలా మనం బైబిల్ని ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మనం ఎవరి గురించి తీర్పు తీర్చకూడదండి, దేవుడే తీర్పు తీరుస్తాడండి. ఇలాంటి అమాయకపు మాటలు, అవగాహన లేని మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఒకసారి రాయబడిన, ఒక చోట రాయబడిన సందర్భం మరొక చోట రాయబడిన వచనానికి వ్యతిరేకంగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా మనం అక్కడ ఆలోచించాలి, పరిశీలించాలి. అంతేగాని సందర్భోచితంగానో లేకపోతే అవకాశం కుదిరింది అవకాశవాదిలాగా మనం మాట్లాడకూడదు. కానీ దేవుని ఉద్దేశాన్ని ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, రుజువులు బయటపడినప్పుడు, ఆధారాలు బయటపడినప్పుడు, సాక్ష్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా
తప్పు చేసిన ఏ క్రైస్తవునైనా మనము బహిరంగంగా ఖండించవచ్చు, బహిరంగంగా తీర్పు తీర్చొచ్చు. దేవుడు మనకు అప్పగించాడు ఆ బాధ్యత. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు అన్నాడు. అంటే మనము క్రైస్తవులలోని మన సహోదరులు తప్పిదము చేసినప్పుడు తీర్పు తీర్చొచ్చు. మరి అదే సహోదరుడు తప్పు చేశాడన్న రుజువేమీ లేదు. మనము ఊహించుకునో అక్కసుతోనో ఈర్ష్యతోనో అతని మీద నింద వేయకూడదు, అతనికి తీర్పు తీర్చకూడదు, అతనిని బహిరంగంగా వేలెత్తి చూపించకూడదు. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకుని బైబిల్ చదవగలిగితే సందర్భాలన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇకపై ఈ విధముగా మీరు బైబిల్ చదవండి, తప్పకుండా మీకు బైబిల్ అర్థమవుద్ది. దేవుడు సహాయం చేస్తాడు. అట్టి గొప్ప ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.